లైఫ్ ఆశకి నిజానికి మధ్యలో, స్వేచ్ఛకి బంధానికి మధ్యలో, కన్ఫ్యూజన్కి క్లారిటీకి మధ్యలో, ఇట్లా ఎన్నో ఆపోజిట్స్ మధ్యలో జరిగే ఘర్షణనే లైఫ్ అని అనుకున్నా ఇన్ని రోజులు. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు సఫరింగ్ అని నమ్మిన, కానీ అది లెవెల్ 1 మాత్రమే. లైఫ్లో ఇంకో లెవెల్ ఉంటుంది. అక్కడి డిఫరెన్సెస్ ఉండవు, డెఫినేషన్స్ ఉండవు, ఆపోజిట్స్ డిజాల్వ్ అయ్యే ప్లేస్ అది. బేసిక్గా అక్కడ లైఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సఫరింగ్. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఒక రెవల్యూషన్ జరగాలి, ఒక సైలెంట్ రెవల్యూషన్. ఆ రెవల్యూషన్కి ఒక ట్రిగ్గర్ కావాలి, అది ఎంత చిన్నదైనా సరే, ఎంత సిల్లీ అయినా సరే. అలాంటి రెవల్యూషన్ నాకు జరిగి ఈ రోజుకి 1 month అయింది. నా ఆశకి నా నిజానికి మధ్యలో డిఫరెన్స్ నేనప్పుడు దానికి ప్రతిరూపంగా వచ్చిందే ఒక కళ. నా నిద్ర డిస్టర్బ్ అయ్యేంత ఆయాసం, అదంతా నిజమైనంత భయం. మెలకు వచ్చింది, కానీ నిద్ర ఆగలేదు. కొద్దిసేపటికి ఇంకో కళ వచ్చింది. కానీ ఈసారి అది నా నిద్ర కోసమే అన్నట్టు అనిపించింది. దానివల్ల ఇంకా మంచి నిద్ర వచ్చింది. మధ్యాహ్నం లేచే అలవాటు నాకు. చాలాసార్లు మార్చుకుందాం అనుకున్నా, కానీ మారలేదు. నాకు ఎలాంటి ప్రెషర్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏవీ లేవు. తినడం, టీవీ చూడడం, స్నానం అండ్ రిపీట్, ఇవే నాకున్న పనులు.
నేను మా ఫ్యామిలీతో ఉండను. రెగ్యులర్గా కలవాలి, తిరగాలి అనిపించే అంత ఫ్రెండ్షిప్ కూడా నాకు ఎవరితో లేదు. అందుకే నాకు బయటికి వెళ్ళే రీజన్ కూడా లేదు. ఇంకా నా రోజు మొత్తం ఆ టీవీ ముందరనే అయిపోయేది. నా రోజులన్నీ ఒకటేలాగా ఉండేవి. మధ్యాహ్నం లేవడం, మిడ్ నైట్ తర్వాత పడుకోవడం. ఇదంతా మార్చుకోవాలన్న ఒక ఆశ, కానీ బద్ధకం ఆపేసేది. ఆ ముందు రోజులాగానే ఆ రోజు కూడా ఒక కల వచ్చింది. దానివల్ల మళ్ళీ నా నిద్ర డిస్టర్బ్ అయింది. దెబ్బకి నా నిద్ర అంతా ఎగిరిపోయింది. మిడ్ నైట్ నిద్ర డిస్టర్బ్ అయితే అదో పెద్ద ప్రాబ్లం. చాలాసేపటి కానీ నాకు మళ్ళీ నిద్ర పట్టలేదు. సేమ్ ఆ ముందు రోజులాగానే ఇంకో కళ కూడా వచ్చింది. మళ్ళీ నా నిద్ర కోసమే అన్నట్టు వచ్చింది. దాని ముందు దానిలాగా కంగారు లేదు. ఇది చాలా ప్రశాంతంగా ఉండేది. దానివల్ల నాకు ఇంకా మంచి నిద్ర వచ్చింది. ఆ మధ్యాహ్నం వెలుతురికి చిరాకు వచ్చింది. If you try to drive away with your, you'll see the car doesn't let me. It says fasten seatbelt. ఆ రోజు మొత్తం నేను రాత్రి జరిగిన దాని గురించి ఆలోచించలేదు. On the iPhone. Now these are hardware specs. Let's take a look at how they actually. Vivo X300 Pro is actually better. జీతం కోసం మనం పనిచేసే రోజులు ఆగిపోతున్నాయి. ఆ పని ఏఐ అండ్ రోబోటిక్స్ తీసుకోబోతుంది. ఏది పట్టించుకోకుండా యాజ్ యూజువల్గా మిడ్ నైట్ పడుకున్నా.
కానీ ఇట్లా వండినో లేదో నా మీద పగబట్టినట్టే వచ్చింది ఇంకో కళ. దెబ్బకి నా నిద్ర అంతా ఎగిరిపోయింది. కోపం వచ్చింది. అప్పటికి అది 3వ రోజు. చిరాకు వచ్చింది. ఆ కళ్ళలో గోలు అర్థం కాక అట్లానే ఆలోచించుకుంటూ కూర్చున్నా. బద్ధకానికి అలవాటు పడ్డ శరీరం కదా, పట్టుదల లేని మనసు. ఆ కోపాన్ని కూడా ఎక్కువసేపు ఉంచుకోలేకపోయినా. కానీ ఏదైనా అర్థమయ్యే లోపలనే డైవర్షన్ పెట్టుకొని కూర్చున్నా. ఎంతసేపు అయినా ఆ రోజు నిద్రనే రాలేదు. ఇంకా నాకు రాత్రంతా ముసులుకుంటేనే సరిపోయింది. రాత్రి పెండింగ్ ఉండిపోయిన నిద్ర మొత్తం నా కళ్ళ మీదనే ఉన్నది. రాత్రంతా నిద్ర లేక చాలా ఇబ్బంది అనిపించింది. నిద్ర ఆగలేదు, కలలు కూడా. ఒక్కసారిగా నా మైండ్ నా కంట్రోల్ తప్పింది అనిపించింది. ఏమవుతుందో, ఎందుకవుతుందో నాకేం అర్థం కాలేదు. అందుకే రోజులాగా కాకుండా ఆ రోజు తొందర పండుకుందామని డిసైడ్ అయినా. కానీ ఏం లాభం లేకున్నది. ఆ కళలో వల్ల పెద్ద టార్చర్ అనిపించింది. నాకు తెలియకుండానే అవంటే ఒక భయం స్టార్ట్ అయింది. నా
నిద్ర డిస్టర్బ్ చేయడానికి ఒక ట్రిగర్ లాగా తయారై వస్తుంది. అప్పుడు ఇంకేది నా కంట్రోల్లో లేదు. దాని తర్వాత కొన్ని రోజులు నిద్ర లేక చుక్కలు చూసిన. నిద్ర లేదు, సరిగ్గా తిండి లేదు. రోజులు మారినాయి. మబ్బు కళ్ళు, చిరాకు ముఖం. వెళ్తురు చూస్తేనే నాకు చిరాకు వచ్చేది. చిరాకు కోపంగా మారింది. కోపం రోగంగా మారింది. నిద్ర లేక, తిండి లేక, విపరీతమైన కడుపు నొప్పి, తల పగిలిపోతున్నట్టు అనిపించింది. మొయ్యలేనంత బరువెక్కింది. ఆ సాయంత్రం నా పని అయిపోయింది అనుకున్నా. చాలా వీక్ అయిపోయినా. బాడీ మీద పట్టు కోల్పోతున్నట్టు అనిపించింది. ఆఖరికి కలలు గననికే కూడా బలం సరిపోలేదు. ఆ నీరసం వల్ల ఫుల్గా నిద్ర వచ్చింది. ఆ రోజు కళలో ఊసేలేదు. నేను లేచే వరకు రూమ్ అంతా వెలుగుతో నిండిపోయింది.
ఆ హాల్ అట్లా చీకటిగా ఉండడం నాకు నచ్చలేదు. మేబీ బాగా వీక్ అయిపోయినందుకేమో నాకు ఎండ కావాలనిపించింది. ఎండ నీరసం నుంచి రిలీఫ్ ఇస్తుందని తెలుసు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ షిఫ్ట్ని నేను ఇంత క్లియర్గా అబ్జర్వ్ చేసిన. ఆ ఎండ నా స్కిన్ని తాకుతుంటే బాడీ మొత్తంలో మంచు కరుగుతున్నట్టు ఏదో ఫీలింగ్. మెల్లగా నా బాడీ అంతా రిలాక్స్ అయింది. ఆ రోజు ఆ చెట్టుకి నాకు తేడా లేదనిపించింది. మా ఇద్దరికి ఎండనే బలం. ఈ రియలైజేషన్ వల్లనే దాంతో నన్ను నేను రిలేట్ చేసుకోగలిగిన. నా బాడీ రిలాక్స్ అయింది, కానీ నా మైండ్ ఇంకా కాలేదు. ఇన్ని రోజులున్న టార్చర్కి ఈరోజున్న ఈ రిలీఫ్కి డిఫరెన్స్ ఏంటా అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఒక్కటే: ఎండ. ఇన్ని రోజులు దేన్నైతే అవాయిడ్ చేసిందో లాస్ట్కి దానివల్లనే సెట్ అయినా.
నేను ఇన్ని రోజులు ఇదంతా మిస్ చేసి తప్పు చేసినట్టు అనిపించింది. నాకు ఈ షిఫ్ట్ అంతా స్మూత్గా జరగకపోయినా న్యాచురల్గా జరిగింది. అప్పటికి నాకు ఒక రొటీన్ అలవాటైంది. మొత్తానికి ఒక లెవెల్ వరకు అయితే నా ఆశ తీరింది అనుకున్నా. జస్ట్ అట్లా కూర్చున్న నాకు నా ప్రమేయం లేకుండానే ఆ కళలన్నీ గుర్తొచ్చినాయి. నాకు ఆ ఎక్స్పీరియన్స్ తలుచుకుంటేనే చిరాకు వచ్చింది. కానీ ఈసారి ఒక ప్యాటర్న్ గమనించిన. నా నిద్రకు కారణమైన 2 కళలు. ఇన్ని రోజులు వాటిని కంప్లీట్గా మిస్ చేసిన. అదేమైనా మెసేజా కాదా అన్నది తెలియదు, కానీ నేను ఆ కళలో ఎక్స్పీరియన్స్ చేసిన రిలీఫ్ మాత్రం రియల్. ఇప్పుడు నాకు ఆ రేంజ్ సాటిస్ఫాక్షన్ కావాలి. ఇంట్లో ఉంటే అది దొరకదని అర్థమైంది. అందుకే దాన్ని వెతుక్కుంటూ మా తోటకు బయలుదేరినా. నా లైఫ్లో నాకు కావాల్సినంత టైం, ఫ్రీడమ్ అండ్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడే ఒక విల్ కూడా యాడ్ అయింది. నా లైఫ్లో ఏం చేయాలో నాకు క్లారిటీ లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, లైఫ్లో ఏం చేసినా నాకు నేను మాత్రం ఒక ప్రాబ్లం కావద్దు. ప్రస్తుతానికి నాకు అర్థమైంది ఇంతే. ఇక్కడికి వచ్చిన ఈ 1 మంత్లో నేను చాలా చేంజ్ అయినా. అన్ని పనులు నేనే చూసుకున్నా. మా తోటల పనులకు పని లేకుండా చేసిన. ఇక్కడ నాకున్నదంతా ఫిజికల్ పని మాత్రమే. ఈ చెట్లని చూసుకోవడం, ఈ పంటను చూసుకోవడం, ఇదే నా మెయిన్ పని. జస్ట్ ఉన్న పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.
రోజంతా ఈ పనితోనే సరిపోయేది. మధ్యలో ఒక చిన్న బ్రేక్, అంతే. ఇదే నా రొటీన్. ఇక్కడికి వచ్చినాక నేను 2 ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకున్నా. అందులో ఫస్ట్ అది నా మీద అండ్ నా థాట్స్ మీద కంట్రోల్ పెంచుకోవడం. ఇక్కడ పనిలో పడి నేను ఆలోచించడమే మర్చిపోయినా అని కొంచెం స్లోగా రియలైజ్ అయినా. ఈ పనుల వల్ల ఆటోమేటిక్గా నాకు నా థాట్స్కి మధ్యలో ఒక డిస్టెన్స్ వచ్చింది. ఏవేవో థాట్స్ జస్ట్ అట్లా వెళ్ళిపోయేవి. ఏ ఒక్క దాంతో కూడా ఎంగేజ్ అయ్యే ఛాన్సే నాకు లేదు. నా ధ్యాస మొత్తం నా పని మీదనే ఉండేది. ఇదంతా నాకు న్యాచురల్గానే జరిగింది. మెల్లగా న్యాచురల్ ప్రాసెస్ని గమనించుకున్నా, స్లోగా అది అలవాటు చేసుకున్నా. నా పీస్ కోసం ఒక హ్యాక్ దొరికింది అనుకున్నా. అట్లా థాట్స్తో ఎంగేజ్ కానంత వరకు నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. నా మీద నాకు కంట్రోల్ ఉన్నట్టు అనిపించింది. ఇదంతా నన్ను నేను గమనించుకొని నా కోసం నేను నేర్చుకున్నదైతే, నా చుట్టూ ఉన్న ఈ నేచర్ నుంచి ఇంకోటి నేర్చుకున్నా. అదే ప్రేమ. అది ఎట్లా ఏంటిది అన్నది నాకు స్లోగా అర్థమైంది. నాకు ఆలోచన ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది. కాబట్టి నేను ఏం చేసినా వాటి కోసమే చేస్తా. అది నా స్వార్థం. బేసిక్గా న్యాచురల్గానే నా యాక్షన్స్లో డిస్క్రిమినేషన్ ఉంటుంది. కానీ నా చుట్టూ ఉన్న నేచర్ అట్లా కాదు. ఒక చెట్టుకి తెలియదేమో అది మట్టి నుంచి సెపరేట్ అని. అట్లనే ఆ మట్టికి కూడా తెలియదేమో చెట్టు దాని నుంచి సెపరేట్ అని. ఈ సపరేషన్ లేనందుకేనేమో నేచర్లో అన్నీ వాటి ఫుల్ పొటెన్షియల్కి జీవించడానికి ట్రై చేస్తాయి. ఒక చెట్టు ఎప్పుడు సగం సగం జీవించదు. అదొక్కటి మంచిగా ఉంటే అందరికీ లాభమే. మంచి చెడ్డ, చిన్న పెద్ద ఇలాంటి డిఫరెన్సెస్ ఏవీ లేకుండా అందరికీ సమానంగా లాభాలు ఇస్తుంది. ఆ చెట్టుది చాలా చిన్న స్వార్థం. కావలసినంత తీసుకొని ఇవ్వగలిగినంత ఇచ్చేస్తుంది. ఇట్లా అందరికీ ఉపయోగపడుతూ ఎవరిని బాధ పెట్టకుండా అట్లా బ్రతకడం కూడా ప్రేమనే అని దానికి తెలియదేమో. అప్పుడే నాకు అనిపించింది వ్యక్తపరిచేది మాత్రమే ప్రేమ కాదేమో అని.
జస్ట్ పూర్తిగా జీవించడమే అసలైన ప్రేమేమో అని. అప్పుడు నేను కూడా ఆ చెట్టులాగా ఒక పార్ట్ అవుతా. అప్పుడు నాకు అన్నీ సమానమవుతాయి. అప్పుడు నా ఐడెంటిటీకి సర్వ్ చేయడం కాదు, నా ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అవ్వడమే నా ఓన్లీ పర్పస్ అవుతుంది. ఆ పొటెన్షియల్ రీచ్ అవ్వాలంటే నాకు ఈ ఐడెంటిటీతోని పని లేదనిపించింది, అండ్ రిసెప్టివ్గా ఉంటే చాలనిపించింది. అప్పుడు ఆ చెట్టుకి నాకు తేడా లేదనిపించింది. నేను రియలైజ్ అయినా ఈ రియాలిటీ అంతా ఒక సముద్రం అయితే అందులో నేను ఒక అలని మాత్రమే. సముద్రం నుంచి వేరు కాదు, జస్ట్ ఒక అంశాన్ని మాత్రమే. అట్ ది ఎండ్ నేను జస్ట్ ప్రేమని మాత్రమే. దేవుడు అన్న కాన్సెప్ట్ నాకు ఎప్పుడూ అనవసరం అనిపించేది. దానికి సంబంధించింది ఏది నేను అర్థం చేసుకోవాలని ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. దేవుణ్ణి నేచర్తో ఈక్వేట్ చేసి గాడ్ ఈజ్ లవ్ అని మాటలు చెప్పి అల్టిమేట్గా ఈ రూపాలతోని అందరు ఒకటే చెప్పాలని చూస్తున్నారని. ఇన్ని రోజులు ఇదంతా అర్థం చేసుకున్నందుకు సారీ చెప్తూ, ఎప్పటికైనా అర్థం చేసుకునే హోప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ, ఎప్పుడు దేవునికి మొక్కని నేను ఈసారి మొక్కకుండా ఉండలేకపోయినా. ఇదంతా ఒక రెవల్యూషనే. నా లైఫ్లో నాకు జరిగిన రెవల్యూషన్, ఒక సైలెంట్ రెవల్యూషన్. ఇవన్నీ తెలుసుకుంటూ రోజులాగానే మధ్యాహ్నం స్నానం చేసి చెట్టు కింద కూర్చున్న నాకు ఒక వింత ఎక్స్పీరియన్స్ జరిగింది. మెల్లగా నాకు తెలియకుండానే నా కళ్ళు మూసుకుపోయినాయి. ఒక్కసారిగా నా ఫిజికల్ బౌండరీ నాకు ఫీల్ కాలేదు. నేను ఎప్పుడూ లేనంత స్థిరంగా, నాకెప్పుడూ లేనంత సంతోషంగా అనిపించింది. ఈ ఫీలింగ్ ఏంటిదో నాకు అర్థం కాలేదు. నాకు తెలియకుండానే నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. కళ్ళు తెరిచి చూస్తే అది మధ్యాహ్నం కాదు, సాయంత్రం అయింది. నేను 10-15 నిమిషాలు అయి ఉంటుంది అనుకున్నా, కానీ నిజానికి కొన్ని గంటలు గడిచిపోయినాయి. స్టార్టింగ్లో ఏం అర్థం కాలేదు, కానీ నాకు చాలా విలువైంది ఏదో దొరికిందని మాత్రం అర్థమైంది. నేను నా ఐడెంటిటీతో అవసరం లేదనుకున్న దానికి ఇదొక అల్టిమేట్ వ్యాలిడేషన్ లాగా అనిపించింది. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయగలిగినందుకు మనస్ఫూర్తిగా మంచిదైంది. నేను మనిషి అయినందుకు అని అనిపించింది.